ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో శాంతినగర్ వాసులు రోడ్డెక్కారు. ఆటోనగర్లోని కెమికల్ ఫ్యాక్టరీల వల్ల తీవ్ర కాలుష్యం ఏర్పడుతోందని ఆరోపిస్తూ ధర్నాకు దిగారు. వీటి వల్ల భూగర్భ జలం, గాలి నాణ్యత పూర్తిగా దెబ్బతింటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నట్లుగా ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్య నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఫ్యాక్టరీలు మూసివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని శాంతినగర్ వాసులు హెచ్చరించారు. ఫ్యాక్టరీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మనందరం కూడా ఏంటంటే మన ఇంటి వరకు కాలుష్యం రావట్లేదు, మాకు ఇబ్బంది కలగట్లేదు అని చెప్పి చాలా మంది భావిస్తున్నారండి. మా ఆర్టీసీ కాలనీ అండి, అక్కడ వరకు వస్తుందండి. అర్ధరాత్రి పూట మీరు 1 గంట 2 ఆ టైంలో ఒక సడన్గా లేచినప్పుడు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఆ యొక్క వాసన ఎలా వస్తుంది ఏంటండి. సో మాకు దగ్గరలో ఉండడం తప్పకుండా స్కూల్ అండి, అక్కడ దగ్గరలో ఉండడం తప్పకుండా చూడాలండి. అక్కడికి ఆ యొక్క ఫ్యాక్టరీ వాళ్ళు వదులుతున్నటువంటి వాయువుల వల్ల మా స్కూల్లో కూడా పిల్లలు గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అవుతా ఉందండి. అది చిన్నపిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు మనకు చెప్పుకోలేరు, కానీ వాళ్ళు కూడా శ్వాస పెట్టడానికి ఇబ్బంది పడుతున్న సంగతి మనం అధికారులకు తెలియజేస్తున్నామండి. దీని ద్వారా అప్పటికీ చాలా ఇబ్బంది అవుతుందని తెలియజేస్తున్నా వాళ్ళు పోలీస్ యంత్రాంగం వాళ్ళు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అందరి సహాయ సహకారాలతోనే మనం కాలుష్యాన్ని నివారించగలుగుతామండి.